అటు గొల్ల కుర్మలకి మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కుర్మల అందరూ కూడా మరి గాంధీ భవన్ చేరుకున్నారు. పిసిసి మహేష్ కుమార్ గౌడ్కి వినతి పత్రం ఇవ్వడానికి కూడా రెడీ అయినట్టు తెలుస్తుంది. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు గొర్రెల కాపరి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. చెప్పండి అన్న, ఏంటి మీ డిమాండ్ ఏంటి అన్న? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అంతకుముందున్న తెలంగాణ రాష్ట్రంలో కానీ యాదవులు కానీ కుర్మలు కానీ మంత్రివర్గంలో లేని మంత్రివర్గం లేదు, లేని మంత్రివర్గం అనేది లేదు. చరిత్రలో మొదటిసారి యాదవులకు కుర్మలకు మంత్రివర్గంలో అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మా యాదవుల కుర్మలకి జనాభా నిష్పత్తి ప్రకారం వాటా ఇస్తామని రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. జితనే ఆబాది ఉత్తనే భాగీదారి అంటే ఎవరెంతమందో వారికి అంత వాటా అని వారేమో చెప్తున్నారు. ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో కూడా చాలా క్లియర్గా మనకు చెప్పారు. మాకు ఏమని, మీకు అన్ని విధాలుగా అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 ఏళ్లలో, మేము పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాం, మా వైపు నిలబడండి అని. అన్ని రకాల జాతీయవాద సంస్థలు, మీడియా సంస్థలు, సర్వే సంస్థలు అన్నీ కూడా ఈసారి గొర్రెల కాపర్లు గొల్ల కుర్మలు ప్రధానంగా కాంగ్రెస్ వైపు నిలబడ్డారని కూడా అనేక సర్వే సంస్థలు కూడా చెప్పినాయి. కానీ మేము అండగా నిలబడ్డా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా జాతికి ఇప్పటివరకు ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు. కుర్మలకు ఇచ్చినా యాదవులకు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. దాన్ని ఒక అడ్డంకి యాదవులకు కుర్మలకు అంటే లేదు. మాకు యాదవుల కుర్మల్లో ఎవరికి మాకు మంత్రి పదవి ఇచ్చినా ఎలాంటి అభ్యంతరం లేదు. అట్లే కాకుండా కేవలం నాయకులని నోరులేని వాళ్ళగా చూస్తారు. ఆ నోరులేని జీవాల పరిస్థితి ఇంకా ఘోరం. వాటికి 20 నెలలుగా నట్టల మందు లేదు. ఇప్పటివరకు 4 నెలలకు ఒకసారి వేయాలి. 5 విడతలుగా నట్టల మందులు లేవు. వాటికి సరైన ఇచ్చిన మందులు కూడా అరకొర మందులు మన స్టేట్ గవర్నమెంట్లోని VBRIT ఉంటుంది, వెటర్నరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. దాని ద్వారా వచ్చే మందులు కూడా అరకొర మందులు ఇస్తారు. కాబట్టి మేము నిరసన చెప్పి అలసిపోయినాం. కాబట్టి మా తరఫున ఇక మీరు అలసిపోయారు కదా అని మా తరఫున మా గొర్రెల మేకలు కూడా వచ్చినాయి. మేము ఒకసారి మీ పిసిసి అధ్యక్షునికి చెప్పుకుంటాము, మీ బాధ మా బాధ రెండు చెప్పుకుందాం పదండి అని మాతో పాటు అవి కూడా వచ్చినాయి. మా ఉద్దేశం వేరే ఏది లేదు. మా జాతి జనాభా నిష్పత్తి ప్రకారం మా జాతికి సంబంధించినటువంటి వారికి పార్టీ పదవులలో, నామినేటెడ్ పదవులలో, మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని, మా జీవాలకు సంబంధించి వైద్యం కల్పించాలని, ఇన్సూరెన్స్ జీవాల కాపర్లకి జీవాలకు ఇన్సూరెన్స్ కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చాలా క్లియర్గా మా సామాజిక వర్గ నాయకుడు అయినటువంటి సిద్ధరామయ్య గారితో ప్రకటించిపించారు. కాబట్టి అవన్నీ ఏమైనా ఒకసారి యాడ్ చేయడానికి వచ్చినాయి. పెద్దలు కూడా ఉన్నారు మీకు సంబంధించిన అసెంబ్లీ దాంట్లో కూడా ఎమ్మెల్యేలుగా. సో మరి వారు ఎందుకు పట్టించుకోరు? వారు ఉన్నారు, వారు ఎందుకు పట్టించుకోవట్లేదు వాళ్ళు కూడా అడుగుతున్నారు. అందుకని మేము కూడా ఒక వైపు నుంచి అంటే ఏదైనా ఒక సమస్యని కేవలం నాయకులు ఒంటరిగా చెప్తే సమస్యలు పరిష్కారం కావు. నాయకులు వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మేముగా ఈ సంఘ నాయకులుగా ప్రజలుగా మేము కూడా ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రజాస్వామ్యంలో అన్ని మార్గాలు ఉంటాయి. ఒత్తిడి చేసిన ఇంటర్నల్గా సమావేశాల్లో మాట్లాడేవి ఉంటాయి, బహిరంగంగా బయట ప్రజల్లోకి వచ్చి ప్రజల ద్వారా ఒత్తిడి చేసేవి ఉంటాయి. మా పని ఇది. వాళ్ళ నాయకులుగా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు, సభలలో కమిటీలలో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ శక్తి మరింత బలం చేకూరాలంటే మేము బయటకెళ్ళి కూడా ప్రజల మద్దతుతోటి మరింత విస్తృతంగా పాల్గొనాలి. కాబట్టి మేము కూడా ఈ ప్రజాస్వామ్యంలో చేయగలిగేది ఏముంటుందండి, మనం ఒత్తిడి తీసుకురావడం అంటే అర్థం వినతి పత్రాలు ఇవ్వడము, విజ్ఞాపనలు ఇవ్వడం, బహిరంగ వేదికల ద్వారా మన వాయిస్ని వినిపించడం. అట్లా మా వాయిస్ని గాంధీ భవన్కి వచ్చి ఈరోజు పిసిసి అధ్యక్షుడు గారి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకత్వం ఉన్న రాహుల్ గాంధీ గారికి, మీనాక్షి నటరాజన్ గారికి పిసిసి అధ్యక్షుడి ద్వారా వినతి చేస్తున్నాం. మీరు కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ యాది మర్చిపోయినట్టున్నారు. ఆ మర్చిపోయిన వాటిని మేము ఒకసారి యాద్ చేస్తున్నాం. ఆల్రెడీ 3 మంత్రి పదవులు కూడా కేటాయించడం జరిగింది. ఇంకొకటో రెండో ఉన్నట్టున్నాయి. వాటిని కూడా ఇక్కడ లోకల్ సంబంధించినటువంటి జిల్లాలో కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఎట్లా చూస్తారు? అది మంత్రివర్గ విస్తరణ అనేది గిట్లే చేయాలి గట్లే చేయాలి. ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పూర్తి విచక్షణ అధికారాలు ముఖ్యమంత్రికి ఉన్న హైకమాండ్కి ఉంటాయి. దానికి పరిధులు పరిమితులు అనేటివి జనరల్గా సామాజిక న్యాయం పాటించాలనేది పెద్ద పరిధి. అన్నిటికంటే ఈ జిల్లా నుంచి గా జిల్లా నుంచి అని ఉండదు. జనరల్గా అయితే మంత్రిమండలి కూర్పు ఎట్లా ఉంటుందంటే అన్ని సామాజిక వర్గాలకి వాయిస్ వినిపించడం కోసం, వాళ్ళ ప్రాతినిధ్యం కోసం ఉంటుంది. కాబట్టి మా సామాజిక వర్గం వాళ్ళు ఇచ్చిన లెక్కలలోనే మొన్న 30 లక్షల పైచీలకు పాల్గొన్నారు. పట్టణ ప్రాంతాల్లో పాల్గొన్న వాళ్ళు ఓగా, గ్రామీణ ప్రాంతాల్లో పాల్గొన్న వాళ్ళు 30 లక్షల పైచీలకు ఉన్నారని వాళ్ళే తేల్చారు. వాళ్ళే కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. కాబట్టి మీరు చెప్పినవి మేము కొత్తగా మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మీరు చెప్పినవి ఎన్నికల ముందు మీరే చెప్పారు కదా కామారెడ్డి డిక్లరేషన్లో, మా సిద్ధరామయ్యతో చెప్పిపించారు కదా. మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారే బుక్ పట్టుకొని చెప్తున్నారు కదా, జితనే ఆబాది ఉత్తనే భాగీదారని. మేము అది ఇవ్వమనట్లేదు, ఎవరిది గుంజుకోవట్లేదు. మాది మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. మేము ఇతరులది మాకు ఏదొద్దు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు కూడా రాజగోపాల్ రెడ్డి కూడా ఆశిస్తున్నారని అంటున్నారు. మరి వారికి ఇస్తే మరి మీకు ఎట్లా? ఖమ్మంలో 3 ఉన్నారండి. ఖమ్మం నుంచి 3 ఉన్నారు. నల్గొండ నుంచి కూడా, ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి కూడా ఉన్నారు, నల్గొండ నుంచి కూడా ఉన్నారు. మేము ఎవరికి ఎందుకు ఇచ్చారని అడుగుతలేము, మాకు అవకాశం కల్పించండి అని అడుగుతున్నాం. ఎవరికి ఎందుకు ఇచ్చారని అడగడం మా ఉద్దేశం కాదు. మా వాటా ప్రకారము మా ప్రాతినిధ్యం కూడా కల్పించండి అనేది మా
నినాదం, మా విధానం. ఎక్కడి నుంచి ఎన్ని జిల్లాల నుంచి వచ్చారు? మేము ఇది కేవలం ప్రతినిధి బృందం వచ్చినాం. యాదాద్రి భువనగిరి నుంచి మా రాష్ట్ర ఉపాధ్యక్షుడైనటువంటి అయోధ్య యాదవ్ గారు, అదేవిధంగా లోకల్ స్థానిక మా గొర్రెల కాపర్ల నాయకత్వంలో అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇదేదో మేము బలప్రదర్శన కోసం రాలేదు. జిల్లాల నుంచి, రాష్ట్రం నుంచి సంఖ్యాపరం కాదు. మేము దీన్ని ఒక బలప్రదర్శన కోసం కాకుండా మా భావాల్ని, మా బాధల్ని, మా గోడుని ఒక వినతి పత్రం ద్వారా ఎల్లబోసుకుందామని వచ్చింది తప్ప మేము బలప్రదర్శన కోసం రాలేదు. ఇందాక మీరు అన్నట్టు గొల్లకుర్మల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం ముఖ్య పాత్ర వహించింది. అట్లాంటిది జాతీయ సంస్థలు, సర్వే సంస్థలు చెప్తున్నాయి. అట్లాంటి ఇప్పటివరకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అంటే జాప్యం జరిగింది, మీకు అన్యాయం జరిగింది అనుకోవచ్చు. అందుకే కదా అన్ని న్యాయంగా జరిగితే మేము ఇక్కడే అభినందన సభ పెట్టడానికి వద్దుంటివి. ఇప్పుడు అభినందన సభ పెట్ట కాకుండా వినతి పత్రం ఇవ్వడానికి వస్తుంటే వినతి పత్రాలు ఎప్పుడు ఇస్తాం? మనకు అవకాశం దక్కలేదు అనే మనకు ఆవేదన ఉన్నప్పుడే కదా మన ఆవేదన వెలిపిస్తున్నాం. మేము ఆవేదన ఎప్పుడు వెలిపిస్తాం? మాకు సరైన న్యాయం జరగలేదు, మాకు అన్యాయం జరిగిందని చెప్పడం కోసమే ఆవేదన వెలిపిస్తున్నాం. ఏం చెప్తారు ముఖ్యమంత్రి కావచ్చు? మేము అదే చెప్తున్నాం, మాకు మా ఆవేదన అర్థం చేసుకోండి, మా బాధను అర్థం చేసుకోండి. మీరు ఒక విధానంగా పెట్టుకున్నారు కదా, కామన్ డిక్లరేషన్ అనేది మీ ఎన్నికల గెలుపులో కామన్ డిక్లరేషన్ ప్రధాన పాత్ర పోషించిందని మీరే చెప్పుకుంటున్నారు కదా. కాబట్టి దాని ప్రకారం మీరు చెప్పిన దాని ప్రకారమే మేము మీ సంస్థలు కూడా చెప్తున్నాయి కదా, అన్ని సంస్థలు, సర్వే సంస్థలు చెప్తున్నాయి కదా. గొల్లకుర్మలో 56% కాంగ్రెస్ వైపు నిలిచిరండి. దానికోసమే కదా మా సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి మా అందరికి చెప్పించారు. మా సిద్ధరామయ్య గారే చెప్పారు స్వయంగా. నేను ఇక్కడ కర్ణాటకలో ముఖ్యమంత్రిగా ఉన్నా, తెలంగాణలో రేపటి గవర్నమెంట్, మా గవర్నమెంట్ కనుక వస్తే నేను దగ్గరుండి మీకు అవసరమన్నీ చేపించి ఇస్తానని చెప్పి మాట్లాడి వెళ్ళారు. కాబట్టి మేము మళ్ళీ చెప్తున్నాం, ఎవరిదో మాకు కావాలని అనట్లేదు. మేము ఎవరిని బెదిరించడానికో హెచ్చరించడానికో రాలేదు. మా బాధని, మా ఆవేదనని వినండి. మేము నోరులేని వాళ్ళం అయిపోయినాం. యాదవులం, కురుమలం అంటే నోరులేని వాళ్ళం అయిపోయినాం. నోరులేని మమ్మల్ని మంత్రివర్గంలో తీసుకోవట్లేదు. నిన్న ప్రకటించినటువంటి రాష్ట్ర కార్యవర్గంలో కూడా మాకు సముచిత స్థానం లేదు. 100 పైగా ప్రకటిస్తే 2కి ఇచ్చారు. అది ఏం సామాజిక న్యాయం అండి? మేము మాకేమని అనట్లేదు. మీ పార్టీలోనే మీకు సేవ చేస్తున్నటువంటి మీ పార్టీ ప్రాతినిధ్యంలో ఏదైనా పదవులు, అది పార్టీ పదవులు ఇచ్చినా, కార్పొరేషన్ పదవులు ఇచ్చినా, మంత్రివర్గంలోకి ఎవరు తీసుకుంటారు? ఆ పార్టీకి సంబంధించిన నాయకులను తీసుకుంటారు. మేము మీ పార్టీలోనే మాకు అంతా ఓట్లు వేయడానికి 56% మంది నమ్మకస్తులను దొరికినాం. కానీ మీకు పదవులు ఇచ్చేందుకు 4 దొరుకుతలేరా మీకు? మా అంతా మీ విశ్వసనీయమైనటువంటి వాళ్ళనే తీసుకోండి. మేము పలానా గీనికి వేయాలి, గానికి వేయాలని కూడా చెప్తలేం. ఇప్పుడు మా బిడ్డ ఉన్నాడు, కుర్మ బిడ్డ బీర్లాయ్య గారు గెలిచి ఆల్రెడీ నుంచి ఉన్నారు. మీరు ఇవ్వాల్సుకుంటే పెద్ద ఆటంకం ఏం లేదు. ఇలా మీ ఆలోచనలో ఆటంకం ఉంది తప్ప రాజ్యాంగబద్ధంగా ఎలాంటి ఆటంకం లేదు. ఒక జిల్లాకి 2 ఉండొద్దు, 3 ఉండొద్దు అని లేదు. రాజ్యాంగబద్ధంగా అలాంటి నిబంధనలు ఏమి లేవు. ఒకరికే ఇవ్వాలి, 2కే ఇవ్వాలి, ఈ జిల్లాలకు 2కే ఇవ్వాలనేది అదేం లేదు. మా కాడికి రాగానే ఈ లెక్కలను ఎందుకని మా బాధ. మా విషయం కాడికి రాగానే ఇవన్నీ లెక్కలు వస్తున్నాయి. ప్రాంతాల లెక్కలు వస్తున్నాయి, ఒక కుటుంబాల లెక్కలు వస్తున్నాయి. మా అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఒక ఇంట్లో 2 కాని మాట్లాడుతున్నారు. ఒక ఇంట్లో మీరు తెలుసు, ఇవాళ కాంగ్రెస్లో ఒక ఇంట్లో 3 ఉన్నారు, 5 ఉంటారు. మేము ఎవరిని నిందించడానికి కాదు మేము చెప్పేది. అది మా కాడికి రాగానే ఎందుకు ఆటంకం అవుతుంది అంటున్నాం. మా దగ్గర రాగానే ఆటంకం ఎందుకు అవుతుంది? అది అంటే ఒక్క యాదవులకు, కురుబల కాడికి రాగానే ఇంట్లో ఒకటే పదవి ఉండాలి, ఆ జిల్లా నుంచి 2 ఉండాలి అనేది మేము మా ఆవేదన వ్యక్తం చేయడానికి వచ్చినాం. మమ్మల్ని పట్టించుకోండి, మా జీవాలను, నోరులేని జీవాలను పట్టించుకోండి. మా నోరులేని యాదవ కురుమలు కూడా, మా గోసను, మా గోడుని కూడా. ఆయన ఒక బీసీ బిడ్డ ఉన్నాడు, ఎల్పీసీ అధ్యక్షుడు. గొప్ప విషయం, మేము ఆహ్వానిస్తున్నాం. వారు కూడా అనేక వేదికలలో వారు బీసీ వాదాన్ని వాళ్ళు వినిపిస్తున్నారు, ఆత్మగౌరవాన్ని వినిపిస్తున్నారు, సామాజిక న్యాయవాదాన్ని వినిపిస్తున్నారు. కాబట్టి వారు పార్టీలో కూడా వాళ్ళు దీన్ని తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఈరోజు మా పెద్దలు చెప్పినట్టుగా మా రాష్ట్ర అధ్యక్షులు పోచవైన శ్రీహరి యాదవ్ గారు, మా ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి గారు, మేమేమంటున్నామంటే మేము ఇక్కడ దేనికో యుద్ధం చేయడానికి రాలే, దేనికోసం అని రాలే. మాకున్న గొల్లకుర్మ సామాజిక వర్గానికి క్యాబినెట్లో మంత్రి పదవి స్థానం కల్పించడాన్ని మేము ఒక వినతి పత్రం ఇవ్వడం కోసం, మీ మనసులే కాకుండా మా గొర్రెలతో కూడా వినతి పత్రం ఇవ్వాలని చెప్పి మా గొర్రెలను కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ నేను యాదాద్రి జిల్లా నుంచి తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండెపోయిన అయోధ్య యాదవ్ నా పేరు. కానీ ఎందుకంటే మేము ఇందాక మా పెద్దలు చెప్పినట్టుగా మొన్ననే తేల్చిన సంగతి, మేము 38 లక్షల జనాభా ఉన్న నిష్పత్తి ప్రకారం మాకు ఉన్న మంత్రివర్గంలో ఎందుకు స్థానం కల్పించడం అని చెప్పి మా ఆవేదన, మా ఒక బాధ కోసం విన్నవించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. భారతదేశంలో స్వాతంత్రం ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గ స్థానం లేకుండా ఎప్పుడు కూడా మా గొల్లకుర్మలు ప్రతి క్యాబినెట్లో ఉండేవారు. ఈసారి మాత్రం మాకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు.
సో మీరు ఎవరికి ఇచ్చినా పర్లేదు, గొల్లా కుర్మలకు ఎవరికి ఇచ్చినా కూడా మంత్రివర్గంలో ఇస్తే మేమంతా సంతోషపడతాం. ఇక్కడనే మేము అభినందన సభ కూడా పెడతామని ఇప్పుడు మా పెద్దలు చెప్పినారు. మేము కూడా అభినందన సభ కూడా ఉంటాం. కానీ మాకంత నిష్పత్తి ప్రకారంగా, మా జనాభా దామాషా ప్రకారంగా, మాకు రావాల్సిన వాటా ప్రకారంగా మంత్రివర్గ స్థానంలో అయితేనేమి 5,000 కోట్లు కేటాయించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా కమ్యూనిటీని తీర్చిదిద్దితే మీకు మంచి భవిష్యత్తు కూడా మీకు ఉంటామని చెప్పి, మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాంతోపాటు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా మా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్లు, తర్వాత కార్పొరేటర్లు, మేయర్లకు కూడా మాకు అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము చిన్న చూపు ఉండి మేము చాలా జనాభా నిష్పత్తి ఎక్కువ ఉన్నాం. పదవుల కాడికి వస్తే మాకు ఈ చిన్న చూపు ఉన్నది, మాకు ఎలాంటి పదవులు లేవని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మేము మనుషులుగా మేము వేడుకుంటున్నాం. కానీ మా గొర్రెలను కూడా తీసుకొచ్చి ఆ గొర్రెలతోటి కూడా మేము అడిగిపించి మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు ఉన్నారు కదా, ఇవ్వండి, మాకేం బాధ లేదు. బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి ఇచ్చినా కూడా, లేకపోతే మా అంజన్ కుమార్ గారు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి ఇవ్వండి, తప్పలేదు. ఎవరికి ఇచ్చినా మేము సంతోషపడతాం. కానీ ఎవరికి ఇవ్వకుండా మాకు ఇంత స్థాయిలో ఉండి ప్రతిసారి కేబినెట్లో మా మంత్రివర్గంలో మేము ప్రథమ స్థానం ఉన్నాం. టీ అంజన్నప్పుడు కొంపాపేకి ఇచ్చారు. తర్వాతకి మాకు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా ఒక 5-6 ఎమ్మెల్యేలు గెలిపించుకొని మంత్రి పదవి ఇచ్చారు. యనమల రామకృష్ణ ఉన్నాడు, తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, శ్రీకృష్ణ యాదవ్ ఉన్నాడు, పార్థసారథి ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా తర్వాత రఘువీరారెడ్డి గారు కూడా ఉన్నారు, పార్థసారథి ఉన్నారు. ఇంతమంది ఇచ్చుకుంటూ వచ్చి మా గవర్నమెంట్లో అన్నిట్లలో మాకు మొదటి స్థానం కల్పించారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈసారి మాత్రం మాకు మంత్రి పదవిలో స్థానం కల్పించకపోతే చాలా బాధాకరం. మోసం చేసినని మేము అనలేము, కానీ ఇస్తారని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మొన్న విస్తరణ కూడా 3కి ఇచ్చారు, అందులో మాకు వస్తుందని కూడా మేము భావించినాం, కానీ రాలేకపోయింది. తర్వాత నెక్స్ట్ ఇంకా 2-3 ఉన్నాయని చెప్పి మాకు చెప్తున్నారు. కాబట్టి దాంట్లోనన్నా మాకు మా స్థానం కల్పించాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే మా సామాజిక పరిశోధన శాఖ మంత్రి కనీసం మా గొల్ల కుర్మలకు ఉంటే మా వాళ్ళకి అందరికీ న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. కానీ అయినా ఇవ్వకుండా నెక్స్ట్ ఏమి ఇచ్చినా కూడా మంత్రివర్గంలో స్థానం ఉంటే మాకు బలం ఉంటుందని చెప్పి మా సామాజిక వర్గ గొల్ల కుర్మలు అందరం మేమంతా మేము ప్రతి దాంట్లో మేము అండగా ఉంటామని చెప్పి దానికోసం కోరిక మేరకే ఈ గొర్రెలు తీసుకొని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ గొర్రెలతోటి మేము అడగడం జరుగుతుంది. తర్వాత మూగజీవాలని అడిగితే కూడా కనీసం మా మీద ప్రేమ కొద్దీ మాకు ఇస్తారని చెప్పి ఉద్దేశంతో వచ్చినాం. కానీ ఇది ఏదో మేము అడాబుడి చేసి ఇది చేయడం కోసం రాలే, మేము మా బాధ వెలిపించడం కోసం వచ్చినాం. మాతో పాటు మా పెద్దలు గౌరవ రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి యాదవ్ ఇందాక చెప్పినట్టుగా మాకు అన్ని విధాలా అన్నీ ఉన్నాయి. కానీ అంగట్లో అన్నీ ఉన్నాయి, కానీ అల్లు ఉన్నట్లు శని ఉన్నట్టు మాకు ఈ బాధ కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బాధ తీరుతుందనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. గాంధీ భవన్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మేము విన్నపం ఏంటంటే, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి 2 సంవత్సరాలు దగ్గర పడుతుంది. 2 సంవత్సరాల నుంచి కూడా కనీసం సరే ఎవరికి ముగ్గురికి ఒక కుటుంబంలో 3-4 ఇచ్చినప్పుడు మాకేం అభ్యంతరం లేదు, మీరు మీ గవర్నమెంట్ మాకు ఉన్నది ఇచ్చుకోండి, దానికి సంబంధం లేదు. కానీ ఈ గవర్నమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కోరేది ఒకటి ఏంటంటే, మా గొల్లకుర్మ సామాజిక వర్గానికి న్యాయం జరగాలి. న్యాయం జరిగినట్టయితే మాకు మంత్రి పదవి ఇచ్చినట్టయితే మేము కూడా సంతోషపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు మారం తిరుపతి యాదవ్. మరి ఇక్కడికి మా ఉపాధ్యక్షుడైనటువంటి మరి గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మేము అయోధ్య ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు మరి పోచబైన శ్రీహరి యాదవ్ గారు మరి అందరినీ సమీకరణ చేసి మరి ఇక్కడికి మేము గొర్రెలు మరి మేకలతోటి మరి గాంధీ భవన్కి చేరుకోవడం జరిగింది. మరి వీటి ఎందుకు మేము ఇక్కడికి ఈ రకంగా రావడం జరిగింది అని అంటే, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటిది గొల్లకుర్మ మరి జాతి. ఆ జాతికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. మరి మా జాతి ఎడల మీకెందుకు ఇంత అసూయ ఉన్నది? మరి మమ్మల్ని ఈ రకంగా ఎందుకు అగౌరవపరుస్తున్నారు? మరి మా ఆత్మగౌరవం మీద ఎందుకు ఇలా
చిన్నచూపు చూస్తున్నారు. మా ఆత్మగౌరవం మేము నిలబెట్టుకోవాలనంటే మాకు తప్పక మంత్రివర్గంలో స్థానం కల్పించాలనే ఒక ప్రగాఢమైనటువంటి సంకల్పంతో మరి గాంధీ భవన్కు చేరుకోవడం జరిగింది. మరి ఇక్కడ మరి పిసిసి అధ్యక్షులు గారు అనేటువంటి గౌరవనీయులు మరి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి మేము వినతించడానికి ఇక్కడికి రావడం జరిగిందే కానీ ఎలాంటి అగిటేషన్స్ కానీ ఎలాంటి వేదికను తీసుకోకుండా మరి ఓన్లీ మా యొక్క బాధను మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టు మా ఉపాధ్యక్షులు అయోధ్య గారు చెప్పినట్టుగా ఓన్లీ మా బాధను వినిపించడానికే మేమే మూగబోయి ఉన్నాం. మా నోర్లు మూసిపోయి ఉన్నాయి కాబట్టి మా తరఫున మరి మా గొర్రెలుని మా మేకలు ఇక్కడికి వచ్చి మీరైనా కనీసానికి అడుగుతలేరు, మేమైనా అడుగుతామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. మరి వాటి ఆధ్వర్యంలో కూడా మేము ఇలా ఒక వినతి పత్రం మరి పిసిసి అధ్యక్ష గారికి ఇవ్వబోతున్నాం. మరి దీంతో పాటుగా మరి కార్పొరేషన్లు ఉన్నాయి, మరి పార్టీ పదవులు ఉన్నాయి. మరి ఒక్క ఇంట్లోనే ఇప్పుడు ఇంతకుముందుకు అన్నట్టుగా 3 కాదు 5 పదవులు కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి అట్లాగే మరి అంజన్ కుమార్ యాదవ్ గారి మరి అనిల్ కుమార్ యాదవ్ గారికే పదవి ఉంది, మరి అంజన్ కుమార్ యాదవ్ గారికి ఇయ్యలేము అనే ఒక నినాదం మరి వినిపిస్తున్నది. కాబట్టి మరి అట్లా ఇచ్చేటువంటి అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో కుటుంబాలే ఇచ్చినటువంటి చరిత్ర కూడా గతంలో చూసినాం, ప్రస్తుతం కూడా మరి ఉన్నటువంటి దానిలో కూడా అలాగే ఉన్నది. మరి దానికి అడ్డంకి కాదు అని చెప్పేసి అట్లా అంటున్నాం. మా ఇంకో ముద్దుబిడ్డ మరి బీర్ల ఐలన్న కుర్మ గారు మరి వారికైనా ఇచ్చిన ఇలా ఎవరికి ఇచ్చినా కూడా మాకు సంతోషం, మా జాతే సంతోషపడుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెద్దగా అభినందిస్తుంది కూడా. మరి రాష్ట్రంలో ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి దాన్ని అవమానపరచకండి, అగౌరవపరచకండి అని చెప్పేసి మరి వినతించడానికి రావడం జరిగింది. దీన్ని మంత్రివర్గ విస్తరణ మరి త్వరలో ఉంటుంది కాబట్టి ఇంకా 3 మంత్రి పదవులు ఉన్నాయి, తప్పక మాకు ఒక స్థానం కల్పించాలి. మరి కార్పొరేషన్లో సుమారుగా 5 నుంచి 6 పదవులు మా దామాష ప్రకారం వచ్చేది ఉంది కాబట్టి వాటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే పార్టీ పదవులలో ప్రధానంగా మొన్న విడుదల చేసిన దానిలో చాలా అవమానీయంగా ఎందరో నాకు తెలిసి పుట్టుక నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు యోధులు ఉన్నారు మరి యాదవ కుర్మల్లో. మరి వారికి ఎందుకు అవకాశం కల్పిస్తలేరు? వాళ్ళు మమ్మల్ని జీరిస్తే కాంగ్రెసే కనబడుతుంది, ఇందిరామనే కనబడుతుంది అని చెప్పేసి నినదించి మరి పార్టీని గద్దె ఎక్కించి మరి ఇలా మరి ప్రభుత్వాన్ని చేపట్టేలాగా వాళ్ళు చెమటోర్చిర్రు, రక్తాన్ని కార్చిర్రు. మరి అలాంటి వారిని గుర్తించి మరి వాళ్ళకు కంపల్సరిగా పార్టీలలో ఉన్నత పదవులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరడానికి రావడం జరిగింది. యాదవులకు కుర్మలకు జరిగిన అన్యాయాన్ని నిరసన వెలుబుచ్చడానికి మూగజీవాలతో గాంధీ భవన్కు వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. మా కమ్యూనిటీల తరఫున గత 5 శతాబ్దాల నుండి ఏ ప్రభుత్వం ఏర్పడ్డా సంగం శెట్టి సత్యనారాయణ మొదలు రఘువీరారెడ్డి గారు కానీ, యనమల రామకృష్ణుడు కానీ, కుమ్ముపాపే గారు కానీ, పార్థసారథి గారు కానీ, దాంతోపాటు శ్రీనివాస్ యాదవ్ గారు కానీ ప్రతి క్యాబినెట్లో కూడా క్యాబినెట్ హోదాతోని పశుసంవర్ధక శాఖను ఏదో ఒక శాఖ తప్పకుండా గొల్ల కుర్మలకు ఇచ్చేది. మరి ఈసారి ప్రభుత్వం గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి యాదవులని కుర్మ సోదరులను విస్మరించడం చాలా బాధాకరమైన విషయం. రాబోయే 2 రోజులలో క్యాబినెట్ సమావేశం ఉన్నది అని తెలిసింది కాబట్టి ఆ క్యాబినెట్ సమావేశంలో యాదవులకు కానీ కుర్మలకు కానీ మా పెద్దలు మీ పార్టీకి సంబంధించిన ఎవరికైనా అనుభవజ్ఞులకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ ఈరోజు యాదవ సంఘం తరపున నిరసన తెలపడానికి రావడం జరిగింది. తప్పకుండా ఇవ్వకపోతే మాది 30 లక్షలు ఉన్న జనాభా రాబోయే రోజులలో భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టి నిరసన జరగడం జరుగుతుంది. ఇయ్యని ఎడల తప్పకుండా మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం. అంటే ఎట్లా చూస్తారు ఇప్పటివరకు? అంటే 18 నెలలుగా వస్తూ ఉంది, ఆల్రెడీ ఆల్మోస్ట్ 15 వరకు మంత్రి శాఖలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అంటే మంత్రి శాఖలు 17 వరకు ఇవ్వడానికి అవకాశం ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో రెండో విడతలుగా మొన్న 3కి ఇచ్చారు, ఇంకా 3 ఖాళీ ఉన్నాయి కాబట్టి ఆ 3 మంత్రి పదవులలో తప్పకుండా మా సోదరులకు ఇస్తారని ఆశిస్తున్నాము. మరి పార్టీ పదవులలో మొన్న ఇచ్చిన పదవులలో ఎక్కడ కూడా కుర్మ సోదరునికి యాదవ సోదరునికి ఒలగుడియలే. ఒక అనిల్ కుమార్ యాదవ్కు ఒక రాజ్యసభ ఇచ్చి దాంతోనే మామ అనిపించే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దానికి మేము సంతృప్తి చెందే స్థాయిలో లేము. తప్పకుండా మాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే.
ఇచ్చేదాకా పోరాడుతూనే ఉంటాం. భవన్కు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే మా గొల్ల కుర్మలకు ఒక ఆవేదనతోటి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ అంతకుముందుకున్న గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ కానీ మాకు ఇచ్చినటువంటి వాటా మాకు ఏమని అడుగుతున్నటువంటి పరిస్థితి. మాకు 56% ఉన్నటువంటి కుర్మలు కానీ గొల్లలు కానీ ఉన్నటువంటివి శాతం ఉన్నటువంటి ఇక్కడ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు ఈ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా గొల్ల కుర్మలకు మంత్రి పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ గ్రామీణటువంటి ఎంపీటీ జడ్పీటీసీ పదవులు ఇస్తని చెప్పి అప్పుడున్నటువంటి ఎలక్షన్లో చేసినటువంటి ప్రమాణం. సో కాబట్టి మేము ఏమనుతున్నామంటే ఇవాళ కావాల్సిన మా గొర్రెల కాపర్లకు అడవుల పొద్దున్న తెస్తే సంచర జాతి మాది ఏంటంటే సంచర జాతిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే 6 నెలలు ఇంటికాడు ఉంటే 6 నెలలు జీవనం మొత్తం అడవిలో ఉన్నట్టు నివసించే వ్యక్తులు. మేము ఈ మధ్య కాలంలో నిజంగా కూడా రాజకీయంగా ఎదుగుతున్నటువంటి పరిధిలో ఆ రాజకీయంగా అవకాశాలు మాకు రావాలని చెప్పి గవర్నమెంట్ ఏంటంటే మాకున్న శాతంకి ఇంత శాతం అని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం ఆ సర్వే ప్రకారమే మేము అడుగుతున్నామంటే ఇవాళ నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇవాళ మంత్రి పదవులు కావచ్చు, ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే పార్టీలో ఉన్నారో వీళ్ళు ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఓ మంత్రి పదవి కానీ ఇప్పటివరకు మాకు ఇవ్వలేదు. కానీ ఖచ్చితంగా మేము ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టు చైర్మన్లు కానీ సేమ్ టైం ఎమ్మెల్సీ పోస్టులు కానీ రేపు జరిగిపోయేటువంటి స్థానిక ఎలక్షన్ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా ఖచ్చితంగా మాకున్నటువంటి మేము ఏదైతే ఎక్కువ శాతం ఉన్నామో నిజంగా అక్కడికి ఇవ్వమని అడుగుతున్నాము. మిగతా కులాలతో మేము వ్యతిరేకంగా మాట్లాడలేదు. కాబట్టి ఏంటంటే ఉన్న శాతం ఎక్కడైతే ఉన్నదో ఖచ్చితంగా ఇవ్వకపోతే రేపు పొద్దున ప్రజలు ఏం చెప్తారంటే అరే మనకి ఇవ్వలేదు ఇచ్చినానికి ఏదామనే ఆలోచన కూడా వస్తుంది. అది కాకుండా మీరు చేయాల్సినటువంటి ఏంటంటే ఈ ఇబ్రాహీపట్నం నుంచి మొదలు పెట్టుకుంటే జనగాం వరకు హైయెస్ట్ జనాభా ఉన్నటువంటి కుర్మలు కావచ్చు, ఇక్కడ యాదవ్స్ కావచ్చు. నేనేమంటే ఇస్తే మీ పార్టీకి మీకు ప్రధానంగా ఉంటుంది. రేపు స్థానికంగా కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. రేపు భువనగిరిలో ఉన్నటువంటి యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి మేము 24 గంటలు మేము పనిచేస్తున్నటువంటి పరిధిలో అక్కడ ఒక బీలైల్ ఏంటంటే గెలిచిన విప్గా ఉన్నాడు. ఆయనకు అట్లాంటి వ్యక్తులకు పదవి ఇవ్వండి. ఇస్తే మీకే నాణ్యత ఉంటుంది. ప్లస్ రేపు పొద్దున మీకు స్థానికంగా కూడా చెప్పుకోవడానికి ఉంటుంది. ఇచ్చిన చూడు ఈ గవర్నమెంట్ ఇచ్చిన చెప్పుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. మీకు ఇవ్వకపోతే ఏమవుతుందంటే రేపు ప్రజలు ఇవ్వలేరు అని చెప్పి రేపు పొద్దున ఎలక్షన్స్కి వచ్చేసరికి మీరు ఏమవుతుందంటే ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి మేము అడుగుతున్న ఒకటి డిమాండ్స్ ఏంటంటే ఉన్నటువంటి స్థానిక ఎలక్షన్స్ కానీ ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ చైర్మన్లు కానీ కావాల్సిన మంత్రి పదవుల్లో ఇప్పుడు ఉన్నటువంటి 3 భర్తీ ఉన్నాయి కనుక 3 మాకు ఒకరు ఇవ్వమని చెప్తున్నాం. టోటల్ తెలంగాణలో మాకు ఇక్కడ అవకాశం దొరకట్లేదు. ఇవ్వమని అడుగుతున్నాం. ఇవ్వకపోతే రేపు ప్రజలు మేము అనడం కాదు, రేపు ప్రజలే రేపు పొద్దున మీకు నష్టం చేసే పరిస్థితి ఉంటుంది. ఆ నష్టం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అవకాశం ఇవ్వండి. పార్టీలు ఎవరైతే క్రియాశీలకంగా పనిచేస్తారో వాళ్ళకే అవకాశం ఇవ్వండి. దాని మీద మేము డిమాండ్గా మాట్లాడుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. అటుది గొల్ల కుర్మలకి మంత్రివర్గంలో స్థానం కల్పించాలంటూ కూడా భారీ ఎత్తున గొల్ల కాపరి సంక్షేమ సంఘం సంబంధించి భారీ ఎత్తున గాంధీ భవన్కి చేరుకున్న సిచ్యువేషన్. ఏకంగా గొర్రెలని మేకలను తీసుకొచ్చి వాళ్ళు నిరసన తెలుపుతూ ఉన్నారు. సో ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కాదు, సో ఒక మంత్రివర్గం కల్పించాలంటూ ఒక ఆవేదనతో చెప్తున్నాము అని చెప్పి గొల్ల కుర్మ నాయకులు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి వినతి పత్రం ఇస్తాము. ఖచ్చితంగా ఏదైతే ఇంకా మూడు శాఖలకు సంబంధించి మంత్రివర్గం ఖాళీగానే ఉంది కాబట్టి సో ఆ 3 శాఖల్లో ఏదైనా ఒక శాఖకి గొల్ల కుర్మ యాదవులకి ఇవ్వాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. శివతో ప్రభాకర్ మిరెడ్డి, హైదరాబాద్.